అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన విద్యార్థిని మృతి చెందింది. యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసింది శ్రీజ వర్మ. రాత్రి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్కి వెళ్ళింది శ్రీజ. తిరిగి వస్తుండగా కారును ట్రక్కు ఢీకొట్టింది. చిన్న గాయం కూడా కాకుండానే శ్రీజ వర్మ మృతి చెందింది. భయంతో కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమె స్పాట్లోనే చనిపోయింది. మేడ్చల్లో నివాసం ఉండే శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. అందులో శ్రీజ ప్రస్తుతం యుఎస్లో ఉంటుంది. యాక్సిడెంట్లో పెద్ద కూతురు శ్రీజ వర్మ మృతి చెందింది. 20 రోజుల క్రితమే యుఎస్ వెళ్ళింది చిన్న కూతురు శ్రేయ వర్మ. ఇద్దరు కూడా యుఎస్లోనే ఉంటున్నారు. అయితే పెద్ద కూతురు శ్రీజ వర్మ ట్రక్ ఢీకొట్టడంతో ఎలాంటి గాయం కాకపోయినా కేవలం కార్డియాక్ అరెస్ట్తో, అంటే ఏదో జరగబోతుందన్న భయంతోనే ఆమె స్పాట్లోనే గుండెపోటుతో చనిపోయినట్టుగా తెలుస్తుంది. అమెరికాలో ఈ ఘోర విషాదకర ఘటన చోటు చేసుకుంది. షికాగోలో ఆదివారం రాత్రి జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందింది. మేడ్చల్ జిల్లా దొండిగల్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్ చెందిన శ్రీజ వర్మగా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. రాత్రి భోజనం చేసి తర్వాత ఆమె నివాసం ఉండే అపార్ట్మెంట్ సమీపంలో వాకింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వెనకాల నుంచి వచ్చిన ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికడే మృతి చెందింది. దీంతో పోలీసులు న్యూయార్క్లోని ఎంబసీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ట్రక్ ఢీకొట్టడంతో కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక వాస్తవానికి ఆమె తండ్రి సిద్దిపేట జిల్లా రావురూకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులుగా చెప్తున్నారు. సో వీళ్ళకి శ్రీజ వర్మ, శ్రీయ వర్మ ఇద్దరు కూతురు. కొన్నేళ్ల క్రితం జీవనోపాధి కోసం శ్రీనివాస్ వర్మ దంపతులు నగరానికి వలస వచ్చి మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా దగ్గర కృష్ణానగర్లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్గా పనిచేసినప్పటికీ ఆయన భార్య ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో పెద్ద కుమార్తె శ్రీజ ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళి ఇటీవల ఎంఎస్ పూర్తి చేసింది. సో ఆమె అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి కారులో రెస్టారెంట్ వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు ఆమె వాహనాన్ని ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె కారులో నుంచి చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ప్రమాద సమయంలో కారులో ఆమె స్నేహితురాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీయ వర్మ ఆమె చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఎంఎస్ చదువుకునేందుకు 20 రోజుల క్రితం అమెరికాకు వెళ్ళింది. ఈ విషాద ఘటన కుటుంబాన్ని ఒక్కసారిగా కలిచివేసింది. సో ఈ యాక్సిడెంట్లో శ్రీజావరం మృతి చెందడంతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. షికాగోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇంకా ప్రస్తుతం ఆమె మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. To her brain or even to her heart. Sometimes with a blunt injury you can injure the heart so bad that it either ceases to function or there's some sort of internal bleeding, but we don't know the answer of what it was exactly, unfortunately. Okay. So the coroner's here and she says that they can do the autopsy. The autopsy can investigate to see what was the cause of death. So her autopsy will probably be tomorrow, and we'll be able to, the physician will be able to find any major internal injuries. Okay. So sorry for your loss. It's not, sir. We'll be in contact when the autopsy is complete to let you know the preliminary findings. All right. Sorry for your loss. Do you have any other questions? Do you have any other questions for us? Next, please. Can you show her, please? Yeah, of course. Do you want to do it? Okay. ఇగో ఇవిరావు సంజయ్ రెడ్డి ఒకసారి చూపిస్తా. ఇగో చూడు. Okay, fine. Thank you. Okay, thank you so much. Do you have any other questions for me right now? As of now, no questions. Okay, so the coroner who's here, she'll have her body, and then she'll be in contact with your family to figure out how we get her back home to you, okay? Yeah, please. Okay, alright.
If you don't have any other questions, I'm going to hang up, okay? క్వశ్చన్స్ ఉన్నాయా బాబాయ్ మనం అడగాల మళ్ళీ ఫోన్ చేయాలంటే అడుగు. Okay. హౌ కెన్ వి రీచ్ అవుట్ టు యూ Hang అగైన్ on back to the voice, okay? What's that? హౌ కెన్ వి రీచ్ అవుట్ టు యూ బ్యాక్ అగైన్ I think that's best. ఓకే అప్లాడా నేను చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. సరే సరే ఇప్పుడు అపాక్సీ ట్రీట్మెంట్ కి తీసుకెళ్తున్నారు, మొత్తం ఫుల్ స్కాన్ చేసి ఇస్తారు ఎలా చనిపోయింది, దేని వల్ల చనిపోయింది అనేసి. అసలు కాదు బయట మేజర్ యాక్సిడెంట్స్ మేజర్ ఇంజరీస్ ఏం లేవంట కదా, ఓన్లీ అది నెత్తికే తగిలిందంట కదా డైరెక్ట్. అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు అన్న, తలకు దాకిందో లేకపోతే బ్యాక్ బోన్ కి దాకిందో. ఓకే ఇక్కడ కార్డియాక్ అరెస్ట్ వచ్చిందంట కదా. అదే హార్ట్ ఆగిపోయిందంట పంపింగ్. వాళ్ళు అక్కడ వరకు ట్రై చేశారు చేద్దామని, కానీ అక్కడ అయిపోయిందంట. ఏం గుద్దిందో ఏం తెలీదా బ్రో? అంటే చూసిన వాళ్ళు ట్రక్ గుద్దింది అంటున్నారు. ఒక్కతే ఉందా బిన్ను? ఒక్కతే ఉందా? డీసీఎం టైప్ కార్లో ఒకటే ఉందా? లేదు, ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఇద్దరు కలిసి తినడానికి వెళ్ళారు. ఆమె రాలేదేమో అక్కడికి కార్ దగ్గరికి. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆయన ఓకే మరి నడుచుకుంటే రోడ్ క్రాస్ చేస్తే అయిందేమో. సరే ఒకసారి నా నంబర్కి పింగ్ చేయవా, మెసేజ్ చేయవా, నేను టచ్లో ఉంటా. ఓకే, ఈ నెంబర్ నేను చేస్తాను మీకు. మీ నెంబర్ నీకు ఈ నెంబర్కి మెసేజ్ పెడతా. నా నెంబర్ మీకు పంపిస్తాను. సరే. Under CPR, she had received 20 minutes of CPR. There were no signs of life, so we deemed it inappropriate to proceed with any further procedures, as they were deemed to be futile at that point in time. వాట్ నెక్స్ట్? Okay. Actually, what hit her? Which vehicle? I'm sorry? What got hit to her? Like any vehicle? Which vehicle it got hit her? She was, per the reports from the EMS who brought her in, she was struck by a vehicle. I'm not sure if it was a car or a truck. All that we know is that she was struck by a vehicle and she was found down. Okay. It got any major injuries like which happened to the body? Nothing that we can see on the outside of life, and she unfortunately died. How come that happened? So sorry. He said, "How come that happened?" Yeah. It's hard to say exactly. All that we know is that her heart stopped. We weren't able to do any investigations, any scans or anything because we were working to resuscitate her. No. It's like a major accident. Any breaks, like any bone fractures, anything happen, or like just it got hit and run? I'm sorry. Can you repeat that? No more any major injuries happen, or just like that she fell down? So the major injury was the cardiac arrest. We weren't able to scan her because she was in cardiac arrest. There wasn't anything that was majorly obvious, any deformities or anything, but because she was in cardiac arrest, we were focused on resuscitating her. Heart attack వచ్చింది. So yeah, we don't know what happened on the inside of her body. We're not sure if she bled to death. We're not sure exactly at this point in time. Or if there was a spinal or a head injury, we don't know. ఫర్దర్ ఏం చేస్తారు? Further what we do to do sir? So sorry for your loss. Further what is the procedures? Procedures? Yes. నెక్స్ట్ No procedures were performed on her, just the CPR.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే చికాగోలోని ఉన్నత చదువులు చదవడానికి వాళ్ళ అమ్మాయి అయితే వెళ్ళడం జరిగింది. సో 23 ఇయర్స్గా కూడా గుర్తించారు. అయితే ముఖ్యంగా తను పై చదువులు చదువుకోవడానికి ఇక్కడ తల్లిదండ్రులను వదిలేసి అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం చేసుకోవాలి, భవిష్యత్తు బంగారంగా చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్న టైంలోని ఒక దారుణమైన ఘటన వల్ల ఈరోజు ఆ ఫ్యామిలీలోని తీరని లోటు ఏర్పడింది. ప్రజెంట్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అయితే నిన్న రాత్రి చికాగోలోని తను ఎప్పట్లానే తన హాస్టల్ దగ్గర నుంచి ఫుడ్ తిండాగా అని చెప్పి తన పక్కనే ఉన్న ఫుడ్ ఏరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యాక్సిడెంట్కి గురై తన స్పాట్లో చనిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మరి అయితే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది ఏంటి, తన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, మరి అమ్మాయిని ఎప్పుడు తీసుకొస్తారు ఇండియాకి అన్న విషయాలు తెలుసుకుందాం. వాళ్ళ ఫాదర్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాం ఒకసారి. సార్ అసలు నేనే కాల్ చేసిన 4-5 సార్లు కాల్ చేస్తే వాళ్ళు నాకు వేరే వాళ్ళు లిఫ్ట్ చేసారు ఫోన్. మా కూతురు ఫోన్ వేరే వాళ్ళు లిఫ్ట్ చేసి వాళ్ళు ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. తర్వాత యాక్సిడెంట్ అయిందని చెప్పి 10 నిమిషాల తర్వాత కాల్ చేస్తామన్నారు. మళ్ళీ 5 నిమిషాలకు నేనే కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు సారీ అంకుల్ అన్నారు. అంటే ఎలా యాక్సిడెంట్ అయింది ఏంటి అన్న విషయాలు ఏమని చెప్పారు? అవన్నీ ఏం తెలియదు. వాళ్ళు డిన్నర్కి వెళ్ళిరని తెలుసు. డిన్నర్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే రోడ్ క్రాస్ అవుతుంటే యాక్సిడెంట్ అయిందని తెలుసు. అంటే ఫ్రెండ్స్తో వెళ్ళిందా తను? ఇద్దరు రూమ్మేట్స్ డిన్నర్కి వెళ్ళారు. డిన్నర్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే ఆ అమ్మాయికి ఏం కాలేదు, ఈమెకు బండి కొట్టేసి వెళ్ళాడు. డ్రైవర్ని అరెస్ట్ చేశారని తెలుసు. అంత మటుకు మాత్రం తెలుసు. మాకు మిగతాది ఏం జరిగిందని తెలియదు. సో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది మీ అమ్మాయి? అంటే 3 years అవుతుంది. ఎంఎస్సీ చేస్తుంది. ఓకే. ఇక్కడ లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళింది ఇక్కడ నుంచి? 3 years అవుతుంది ఆమె వెళ్ళి. మధ్యలో 1.5 year తర్వాత వచ్చింది. 2 months నుండి వెళ్ళింది. మన కోవిడ్ టైంలో వచ్చింది వెళ్ళింది. 2 months నుండి వెళ్ళిపోయింది. జస్ట్ మొన్న 24th నాడు వాళ్ళ మా చిన్న పాప కూడా వెళ్ళింది అక్కడికి. కాకపోతే వాళ్ళది వేరే స్టేట్, ఈమెది వేరే స్టేట్. ఆమె దగ్గరికి వెళ్ళింది. జస్ట్ ఆమె దగ్గర నుంచి వెళ్ళి 3 days ఏమో అవుతుంది అంతే. మీ చిన్నమ్మాయి కూడా అక్కడే ఉంటుంది? అక్కడే ఉంది. అక్కడే చదువుకుంటూ ఉంటారు. పెద్ద అమ్మాయి స్టడీ అయిపోయింది, జాబ్ పర్పస్లో. సో ఎప్పుడు వస్తానింది ఏంటి, మీతో లాస్ట్ కన్వర్జేషన్ ఎప్పుడు చేసింది? జాబ్ వచ్చినాక 6 months తర్వాత వస్తాను చెప్పింది. మీతో లాస్ట్ యాక్సిడెంట్ ముందు రోజు మాట్లాడిందా? రోజు నైట్ కాల్ చేస్తాను, 9:30-10 గంటల కాల్ చేస్తాను, మాట్లాడతాను. రోజు మాట్లాడతాను. ఇవాళ దాని గురించి అని రోజు 9:30కి లేట్గా చేసేది, ఇవాళ 8:30కే చేసిన. చిన్న అమ్మాయికి చేసి ఆమె కట్ చేసి మళ్ళీ పెద్ద అమ్మాయికి చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే ఈ టైం డిన్నర్ టైం కదా, డిన్నర్ చేసిన తర్వాత కాల్ చేస్తుంది, జాబ్ పోయిన తర్వాత కాల్ చేస్తారు అనుకున్నా. కాల్ లేపలేదు. ఎన్నిసార్లు చేసినా కాల్ లేపలేదు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ లేపి ఇట్లా జరిగిందని చెప్పారు. అంత మట్టుకే తెలుసు. ఎప్పుడు తీసుకొస్తున్నారు పాప బాడీ? అది ఏమీ తెలియదు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడటం ఎవ్వరు ఏం మాట్లాడలేదు. మాకు అసలు ఎవరు కూడా కాల్ చేయలేదు ఇప్పటివరకు. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మీరు కనుక్కోలేదా? ఫ్రెండ్స్ ఇందాకనే మాట్లాడాము. డాక్టర్ పోస్ట్ మార్టం అయిన తర్వాత చెప్తామని చెప్పారు. ఏం జరిగింది అనేది, ఎట్లా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం అయిన తర్వాత చెప్తా అన్నారు. అసలు ఎక్కడ ఇంజూరీస్ అనేది బయట బ్లడ్ మాత్రం ఎక్కడ కూడా రాలేదు. వీడియో కాల్లో డాక్టర్తో మా బాబు మాట్లాడితే వాళ్ళు వీడియో కాల్ చేసి డాక్టర్లు చూపించారు. ఫేస్ చూపించారు, కాల్ అంతే. ఫేస్ మీద ఎక్కడ కూడా రక్తం మరకలు కానీ అలాంటిది ఏమీ లేదు. పోస్ట్ మార్టం చేస్తే కానీ తెలియదని చెప్పారు. సో ఎన్ని రోజులు పట్టొచ్చు ఏంటి, ఎలా బాడీని ఇక్కడికి ఇండియాకి తీసుకురావాలి అన్న దాని గురించి ఏం మాట్లాడలేదు? మీరు ఎవరితో మాట్లాడడం? ఇప్పటివరకు అయితే ఎవరితో మాట్లాడలేదు. మా బ్రదర్ చూసుకుంటుండంత. అదే ప్రాసెస్ అయిందనేది గవర్నమెంట్నే రిక్వెస్ట్ చేయాలి.
సో ఇదండి పరిస్థితి. ప్రెసెంట్ నైట్ డిన్నర్కి వెళ్ళడం జరిగిందని చెప్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. అంటే అక్కడ రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎప్పుడులానే నార్మల్గా అలా బయటకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా అమ్మాయికి ఎటువంటి గాయాలు అవ్వలేదని చెప్తూ ఉన్నారు. అంటే డాక్టర్ కూడా పోస్ట్ మార్టం అయిన తర్వాత అండ్ డాక్టర్కి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. సో డాక్టర్ ఏం చెప్తూ ఉన్నారు, ఇంజురీస్ అంటే ఇంటర్నల్గా ఎక్కడ ఇంజురీస్ అయినాయి, దేనివల్ల తను స్పాట్లో చనిపోవాల్సి వచ్చింది అన్న విషయాలు కూడా పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత ఒక కొలిక్కి వస్తాము అని అయితే డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ బాడీ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇండియా తీసుకొచ్చేది ఏదైతే ఉందో గవర్నమెంట్ని అప్పీల్ చేసుకుంటామని అయితే వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం జరిగింది ఏంటి, ఎలా తీసుకురావాలి ఏంటి అనే విషయాలు మాకు కూడా ఇంకా కన్ఫర్మేషన్ లేదు అని చెప్తున్నారు. ప్రెసెంట్ 3 yearsగా వాళ్ళ పెద్దమ్మాయి అలాగే వాళ్ళ చిన్నమ్మాయి కూడా అవుట్ ఆఫ్ కంట్రీలోనే చదువుకుంటున్నారు అని కూడా తను చెప్పుకోవడం జరిగింది. సో ఏదైనా సరే మనం అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు కావచ్చు ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు మనం తరచూ ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి బయట చదువులకు వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాలు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మరొకసారి మనకి భయం తెచ్చే విధంగా అలాగే ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు కూడా తెలియజేస్తూ ఉంటాయి.